ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. ఆహ్, నా వీడియోస్ అన్నీ నేను ఇవాళ తొలి ప్రయత్నం చేస్తున్నానండి. ఈ వీడియోస్ పెట్టి కొత్త ఛానెల్ స్టార్ట్ చేయడానికి. మీ అందరూ నన్ను ఆశీర్వదించి, మీ ఆశీస్సులు నాకు అందిస్తారని ఆశపడుతున్నాను. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ నేను అనుకున్నది 'శివాజీ వర్సెస్ అనసూయ' ఏదైతే జరుగుతుందో దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఆశీస్సులు, మీ హెల్ప్, మీ బ్లెస్సింగ్స్ చాలా కావాలండి నాకు. థ్యాంక్ యూ. అయితే ఇంకా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ఈ టాలీవుడ్‌లో ఈ ఇష్యూస్, డిస్ప్యూట్స్, వివాదాలు ఇవేమీ కొత్త కాదు. గానీ ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు మొత్తం ఇండస్ట్రీని గాని, సమాజాన్ని గాని 2గా చీల్చేస్తాయని ఎవ్వరూ అనుకోలేదు, ఊహించలేదు కూడా. ఒకవైపు అనుభవం ఉన్న నటుడు 'శివాజీ'. ఆయన 'బిగ్ బాస్‌లో' కూడా చేశారు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ మనం చూసాం. అలాంటి వ్యక్తి ఒక ఈవెంట్‌లో మాట్లాడారు కొన్ని టాపిక్స్ మీద. అది 2 వర్గాలని తయారు చేసేసిందండి ఇవాళ. ఇంకొక సైడ్ ఉన్నది మన అనసూయ. ఎవరైతే మంచి ఈ 'జబర్దస్త్' నుంచి వీటిల నుంచి నటించి అక్కడ యాంకర్ చేసి తర్వాత సినిమాల్లో నటించి మొన్న కూడా మంచి మంచి సినిమాలు ఆవిడ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తారు. నేను చూస్తాను ఆవిడ. పర్సనల్‌గా నాకు ఇష్టం గానీ, ఆవిడ ఇంకో సైడ్ నిలబడి దీన్ని 2 వ్యక్తుల మధ్య గొడవలా మిగల్చలేదు దీన్ని లాస్ట్‌కి. ఇదేం చేశారు, ఒక వ్యక్తిగత స్వేచ్ఛ వర్సెస్ సాంప్రదాయం అనే చర్చకు మొత్తానికి దారి తీసేశారు. ఈ న్యూ ఇయర్ ఏదైతే ఎండ్ అవ్వాలో చాలా కూల్‌గా ఎండ్ అవ్వాల్సింది హాట్ చేసేసారు మొత్తం. అసలు దండోరా ఈవెంట్‌లో ఏం జరిగింది? ఈ సెలబ్రిటీలు ఎవరెవరి వైపు నిల్చున్నారు? ఈ 30 నిమిషాల స్పెషల్ వీడియో పూర్తి వివరాల్లోకి చూద్దాం. ఇప్పుడు మనకి దండోరా ఈవెంట్ డిసెంబర్ 23, 2024 జరిగిందండి. కరెక్ట్ క్రిస్మస్‌కి 2 రోజుల ముందు. ఈ సినిమా ఈవెంట్‌లో మొత్తం ఈ స్టోరీ అంతా ఇక్కడే మొదలైంది. వేదికపై శివాజీ గారొచ్చారు. ఆయన సినిమా గురించి మాట్లాడారు. మాట్లాడుతూ సడెన్‌గా ఏమైందో ఏమో గాని హీరోయిన్ డ్రెస్సింగ్ గురించి కొన్ని కామెంట్స్ చేశారు. ఏమని చేశారు? ఆహ్, "మీరు కొంచెం గౌరవప్రదమైన బట్టలేసుకోండి. అందులోనే అందం ఉంది. పొట్టి పొట్టి బట్టల్లో ఏమీ లేదు." కొన్ని కొన్ని పదాలు వాడారు. అది నేను ఇక్కడ వాడకూడదనుకుంటున్నాను. అవన్నీ వాడకుండా ఉండుంటే ఆయన చెప్పే ఉద్దేశ్యం కరెక్ట్ అయ్యేదేమో. కానీ ఆయన ఆ టాపిక్ మాట్లాడడం వల్ల ఇదంతా రచ్చ మొదలైపోయిందిక్కడ. ఆయన సమంత గురించి ప్రస్తావిస్తూ ఆమె చీర కట్టుకున్నప్పుడు ఎప్పుడు ప్రజలు ఎంతో గౌరవించారని చెప్పారు. అదే సమయంలో హీరోయిన్‌లు పొట్టి బట్టలు వేసుకోవడం వల్ల ఎదురయ్యే ఇబ్బందుల గురించి చెప్తూ, సామాన్లు అనే పదం ఆ ఒక్కటి నేను వాడకూడదనుకున్నా గానీ జనాలకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. అది వాడారు. ఇది మహిళలను కించపరిచేలా ఉందని చాలామంది ఒపీనియన్ అక్కడ. దీనివల్లే ఆయన చాలా ఆగ్రహావేశాలకు కూడా గురయ్యారు. శివాజీ గారి ఉద్దేశం అంటే సలహా ఇవ్వాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడి, ఏమో కొన్ని పదజాలాలు వాడడం వల్ల అది రాంగ్ వేలో కన్వే అయిపోయిందేమో అని నేను పర్సనల్‌గా అనుకుంటున్నాను. ఆయన ఏదైతే చెప్పాలనుకున్నారో, అది చెప్పే విధానం ఒకసారి ముందే ఆయన ఊహించుకొని, ఆలోచించుకొని వచ్చి మాట్లాడుంటే చాలా బావుండేది. ఆయన తర్వాత చాలా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. ఆహ్, ఈ ఈ ఆ ముందు రోజు జరిగిన ఈవెంట్స్ గాని, మన నిత్య గారు ఒక ఈ 'లులు మాల్‌లో' ఎళ్లి జరిగిన సంఘటన గురించి గాని, దీనివల్ల నేను భయపడి, చింతించి, ఆలోచించి ఇవన్నీ చెప్పానని. అదే విషయం అక్కడ ఆయన ప్రస్తావించి, ఇలాగ అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం చూసుకోండి, జాగ్రత్తగుండండి, వస్త్రధారణ మీద శ్రద్ధ తీసుకోండి, ఇలాగ చెప్పుంటే ఆయన చెప్పే పాయింట్ చాలా క్లియర్‌గా కన్వే అయిపోయి ఉండేది. ఇక్కడే వచ్చింది విషయం అంతాని. ఆయన చెప్పిన విధానం ఎలాగైపోయిందంటే, ఆయన ఇంతకు ముందు నటించిన సినిమాలో 'మంగపతి' చెప్పినట్టు చెప్పేసి, స్త్రీలను తక్కువ చేసి మాట్లాడడం వలన, ఈ టాపిక్ అనేది స్త్రీలు డైజెస్ట్ చేసుకోలేకపోయారు. అందుకని కొంతమంది ఓపెన్‌గా బయటకొచ్చి, "ఇది మా శరీరం, మా ఇష్టం. మీకేంటి? మీరెందుకు బలవంతం చేస్తున్నారు? ఒక మోరల్ పోలీసింగ్ చేస్తున్నారు" అన్నది ఆళ్ళందరూ వచ్చి అడుగుతున్న ప్రశ్న. ఫస్ట్ అసలు 'శివాజీ' గారి వ్యాఖ్యలు బయటికి రాగానే ఫస్ట్ స్పందించింది మాత్రం అనసూయ భరద్వాజ్ గారండి. ఆవిడ అన్న ఒకే ఒక పాయింట్ బాగా వైరల్ అయిపోయింది. "నా శరీరం నా ఇష్టం" అంటూ ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మగాళ్ళ ఆలోచన విధానం మారాలి.
కానీ ఆడవాళ్ళు బట్టలు మారకూడదు. మీరు ధోతి కట్టుకు రండి. మీరెందుకు జీన్ ప్యాంట్లు, టీ షర్ట్‌లు ఏసుకొచ్చారు. ఇలా కొన్ని వాక్యాలు ఆవిడ వాడారు. ఇది మొత్తం అంతర్జాలాన్ని, ఇంటర్నెట్‌ని మొత్తం షేక్ చేసి పారేసింది. ఇక్కడే ఒక విచిత్రం కూడా జరిగిందండి, మీరు గమనించాలి. అనసూయ సపోర్ట్ చేసిన వారు ఒకవైపు ఉంటే, ఆమెను ఆంటీ అని పిలుస్తూ ట్రోల్ చేసిన వర్గం ఇంకోవైపు నిల్చున్నారు. దీనికి అనసూయ కూడా తగ్గలే ఎక్కడని. ఆవిడ, నేను పెళ్లయినందుకు నన్ను ఆంటీ అంటే, మీ శివాజీ గారికి 50 ఏళ్ళు, ఆయనెందుకు గారు అంటున్నారని స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చి, ఒక పక్క ఏజ్ షేమింగ్ అనే టాపిక్‌ని కూడా ఆవిడ లేపారు. ఇది చాలా గట్టిగా బదిలిచ్చారని ఒక పక్క అంటూనే, ఒక పెద్ద డిస్కషన్, డిబేట్‌కి దారి తీసిందని నేను అనుకుంటున్నాను పర్సనల్‌గా. అంటే ఇందులో ఆవిడ ఏమేమి తెచ్చారు? ఏజ్ షేమింగ్, స్త్రీ వస్త్రధారణ మా ఇష్టం, మా బాడీ, మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు మోరల్ పాలిసింగ్ చేయక్కర్లేదు. ఇయన్నీ చెప్తూ ఉన్నారావిడ. దీనికి ఇంటర్నెట్ కూడా షేక్ అయింది. ఇంటర్నెట్‌లో ఒక ఈవిడని వ్యతిరేకించే వర్గం ఏం చేశారు? ఈవిడ పెట్టిన ఫోటోలన్నీ పెట్టి, ఇలాంటివి పెడితే సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఇలాంటివి చూసి పిల్లలు పాడవరా? ఇయన్నీ క్వెషన్ అడుగుతున్నారు. అదే శివాజీ గారి వైపు శివాజీకి ఎగెయిన్స్ట్‌గా మాట్లాడిన వాళ్ళు, అంటే ఈవిడకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఏమంటున్నారు? ఆవిడ చెప్పిన దాంట్లో తప్పేముంది? ఒక వ్యక్తి వచ్చి ఏ బట్టలేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా నడవడిక ఉండాలనేది సమాజంలో అది మా ఇష్టం. మీరెందుకు మాకొచ్చి చెప్తున్నారన్నట్టు ఈవిడని సపోర్ట్ చేస్తున్నారు. ఈ మొత్తం టాపిక్‌లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, అసలు పాయింట్‌ని పక్కన పెట్టేసి మిగతా పాయింట్‌లన్నీ మధ్యలోకి దూరిపోయినాయి. దానికన్నా ముందు మనం అసలు ఎవరెవరి వైపు నిలబడ్డారో ఒకసారి చూద్దామా? ఫస్ట్ ఈ అనసూయ భరద్వాజ్ గారితో నెక్స్ట్ వాయిస్ లేపింది మాత్రం చిన్మయి శ్రీపాద్ గారు. ఆవిడేమన్నారు? చిన్మయి శివాజీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే కాకుండా, మగవారు ఏ బట్టలైనా వేసుకోవచ్చు కానీ, ఆడవారికి మాత్రం రూల్స్ ఉంటాయా అని క్వెషన్ చేస్తూ అనసూయకి సపోర్ట్ చేశారు ఇండైరెక్ట్‌గా. ఆర్ డైరెక్ట్‌గానే అనుకుంటున్నాను నేను. అందులో ఇండైరెక్ట్ ఏం లేదు. రామ్ గోపాల్ వర్మ కూడా ఇన్వాల్వ్ అయ్యారండి. ఈయన శివాజీ వైపు కాకుండా మన అనసూయ వైపు నిల్చొని, శివాజీని ఒక గే అన్నారు. ఇది మోరల్ పోలీసింగ్ అన్నారు. అసలు వాళ్ళు బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని, అంటే ఆడవాళ్ళ బట్టల గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదని శివాజీ గారు కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడినా సరే, రామ్ గోపాల్ వర్మ గారు ఇది తప్పు అని చెప్పారు. ఈ అన్నిట్లో ఇంకో ట్విస్ట్ ఉంది. నవదీప్ ఉన్నారు. ఆయన దండోరా ఈవెంట్‌లో ఉన్నారు అక్కడే. ఆయన రియాక్షన్స్ ఇయన్నీ వైరల్ అయ్యాయి, మీరు చూసే ఉంటారు. దండోరా ఈవెంట్‌లో ఆయన ఉన్నప్పటికీ, శివాజీతో ఆయన స్పందిస్తూ ఆయన వ్యాఖ్యలు దురదృష్టకరం అక్కడికక్కడే డిక్లేర్ చేసి, వాటిని ఆయన సమర్థించలేదని అక్కడే క్లారిటీ ఇచ్చేసారు. ఇంకా ఈ సంధ్యారెడ్డి సపోర్టర్స్ వీళ్ళందరూ శివాజీకి మద్దతు ఇచ్చారు. వీళ్ళంతా పొలిటికల్ యాంగిల్ కాంగ్రెస్ తరపున వాళ్ళు, మీకు తెలిసే ఉంటది. శివాజీ ఒక పెద్దాయనలాగా చెప్పారని, అనసూయ దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి కావాలనే సోషల్ మీడియా పాపులారిటీ కోసం, హైప్ కోసం ఇయన్నీ చేస్తుందని ఆవిడ వాదన. ఇందులో నిజాలు, అబద్ధాలు ఇయన్నీ పక్కన పెట్టేస్తే, మనం పర్సనల్‌గా ఇప్పుడు చూసుకున్నట్టయితే, ఇక్కడ ఎవరి తప్పు ఏంటనేది మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి నాకు. సో, అసలు జనాలు ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియాలి కదా! అది నేను నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ కవర్ చేయడానికి ట్రై చేస్తాను. రెండోది, ఇప్పుడు ఈ గొడవంతా అయినాక ఇంకొక పరిణామం జరిగింది. అదేంటంటే, మన కొంతమంది మహిళలు అందరూ కలిసి మా ఛాంబర్‌కి రిపోర్ట్ చేయడం, అలాగే మహిళా కమిషన్ వరకు ఇష్యూని తీసుకెళ్ళడం, ఇయన్నీ జరిగినియి. ఇవి జరిగినప్పుడు ఏమైంది? తెలంగాణ మహిళా కమిషన్‌లో శివాజీ గారు నోటీసులు జారీ చేసింది. ఎందుకంటే ఇది విషయం చాలా సీరియస్ అయిపోయింది. అంటే ఒక పబ్లిక్‌ని డిస్టర్బ్ చేసేంత మ్యాటర్ అయిపోయింది కాబట్టి, వాళ్ళు దీన్ని సీరియస్‌గా తీసుకొని, ఈ విషయాన్ని ఇప్పుడు దీన్ని కట్టడి చేయాలి అనే ఉద్దేశంతో, మేబీ అది ప్రభుత్వ రంగ కమిషన్ కాబట్టి, ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేసే దీన్ని వాళ్ళు చెప్పుంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈ విషయం సీరియస్ అయిపోగానే ఏం చేశారు? వీళ్ళు ఒక నోటీస్ జారీ చేసి శివాజీని రమ్మన్నారు. సరే, ఇంక డిసెంబర్ లాస్ట్ మొన్న రీసెంట్‌గానే శివాజీ గారు ఆయన కమిషన్ ముందుకు హాజరయ్యారు. అక్కడ దాదాపు ఆయన ఒక 2 గంటల పాటు విచారణలో కూర్చున్నారు. నాకు తెలిసి ఆయన వైఫ్‌తో కూడా ఎళ్ళినట్టున్నారు, ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. మీరు నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఆయన వైఫా ఇంకెవరైనా అని నాకు తెలీదు. బట్ నేను బిగ్ బాస్‌లో గుర్తున్నంత వరకు ఆవిడ వైఫే అనుకుంటున్నాను నేను. సో, అక్కడ దాదాపు 2 గంటలు ఆయన్ని విచారణ చేసి,
పోలీస్ ఐ మీన్ సారీ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఆహ్, అయిన నెర్రెల శారద గారనుకుంటా. శారద గారే. శివాజీని ఆవిడ కొంచెం గట్టిగానే ప్రశ్నించారని బయట టాక్. ఆయన వాడిన అన్‌పార్లమెంటరీ పదాలకు ఆవిడ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చాలా గట్టిగా చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. ఇదంతా పక్కన పెడితే ఫస్ట్ ఆయన అక్కడికక్కడ లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పారని కూడా మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్. శివాజీ గారు బయటకొచ్చి కూడా ప్రెస్ ముందు క్లియర్‌గా చెప్పారు. తన ఉద్దేశ్యం అక్కడ ఎవరిని కించపరచడం కాదు. కానీ ఆయన వాడిన కొన్ని పదాలు ఆయన తర్వాత కూడా దాన్ని మీడియాలో అన్నిట్లోని చెప్పారు. క్లియర్‌గా చెప్పారు. నేను చెప్పాలనుకున్నది కరెక్టే గానీ నేను వాడిన పదాలు కరెక్ట్‌గా వాడుంటే ఇందాక నేను చెప్పినట్టు ఇంతకుముందు వీడియో స్టార్టింగ్‌లో ఆయన కొంచెం ప్రిపేర్డ్‌గా వచ్చి మాట్లాడుంటే బావుండేది. క్లారిటీ ఉండేది. ఆయన చెప్పిన విషయం అయితే పర్సనల్‌గా నేను అనుకునేదైతే కరెక్టే చెప్పారు గానీ, ఆ చెప్పిన విధానం మొత్తం రాంగ్ చేసింది. చెప్పిన సెన్స్ మొత్తం రాంగ్ ఎళ్ళిపోయింది. కానీ ఆయన అన్నదేంటి? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 'గీతా మాధురి' గారిది మీరు చూసే ఉంటే ఆవిడ ఒక మాట అన్నారు. ఆడవాళ్ళ బట్టలు ఆళ్ళు వేసుకునే వస్తువులు గాని అది వాళ్ళిష్టం. గానీ ఆవిడ ఇంకొక మంచి మాట మాట్లాడారు. నాకు పర్సనల్‌గా బాగా లైక్ అయిందది. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్‌లో చుడిదార్లు, చీరలతో దిగం. అట్లనే రోడ్ల మీద డ్రాయర్‌లతో నడవం. సో, ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా ఉంటే బావుంటది. అదే పద్ధతి. దాన్నే ఒక సోషల్ కండోనియం అంటే లైక్ మనం ఒక నలుగురిలో ఉంటే ఎలా ఉండాలి అన్నది ఆవిడ చెప్పడానికి ట్రై చేశారు. చాలా వరకు సక్సెస్ అయ్యారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది పర్సనల్‌గా మా అందరికి క్లారిటీగా అర్థమైంది. ఈవెన్ ఆడవాళ్ళందరూ కూడా సమర్థించారు. మగవాళ్ళు కూడా సమర్థించారు దాన్ని. సో, ఇలా చెప్పుంటే ఆయన ప్రిపేర్ అయ్యి గొడవ ఇంత పెద్దదవ్వకపోదును. ఆయన వాడిన పదాలు చాలా తప్పుగా ఎళ్ళిపోవడం వల్ల ఈ ఇష్యూ ఇంత పెద్దదయిపోయింది. ఇంకా సరే ఇయన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ వివాదంలో మనం నేర్చుకోవాల్సిందేంటనేది ఒకసారి ఆలోచిద్దాం. మనం నలుగురిలో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాం? ఎలా మాట్లాడుతున్నాం? ఏ విధంగా కన్వే చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని ఇష్టమొచ్చినట్టు ఎవరికి పడితే ఆళ్ళు బూతులు ఇయన్నీ మాట్లాడుతున్నారు. అది దానివల్ల నలుగురు ఏం నేర్చుకుంటున్నారు? చిన్న పిల్లలుంటారు పక్కన. వాళ్ళకి ఎలా కన్వే అవుతుంది? ఈ మధ్య బయట ఏ ఛానెల్ చూసినా, ఏం చూసినా ఇయ్యే వస్తున్నాయి. అసలు ఛానెల్‌లు కూడా ముందు ఆటిలిని ఆపాలి. ఎందుకంటే ఇంట్లో చిన్న పిల్లలుంటే మనం న్యూస్ ఛానెల్ పెట్టడానికి భయపడుతున్నాం. అది ఉంది పరిస్థితి. సో, ఇయన్నీ మనం ఆలోచించుకోవాలి. అసలు మనం మీడియా గాని, సెలబ్రిటీస్ గాని, పబ్లిక్‌లో మాట్లాడుతున్నప్పుడు ఎంత మర్యాదపూర్వకంగా మాట్లాడితే అంత బెటర్ అని నేననుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కూడా మీ కామెంట్స్ రూపంలో చెప్పండి నాకు. ఇంకోటి మనం బాధ్యతగా ఉండాలి. చాలా ఆలోచించుకోవాలి. మనం ఏం మాట్లాడుతున్నాం? ఏం చెప్పబోతున్నాం? ఎలాగెళ్తదిది? ఇయన్నీ ఆలోచించుకొని చెప్పాలి. అండ్ కొంతమంది వర్గం ఏమంటున్నారు? శివాజీ ఉత్తి సలహాలు ఇవ్వక్కర్లేదు. ఆయన పని ఆయన ఏదో చేసుకుంటే బావుంటది. ఇలా అంటున్నారు. కరెక్టే. గానీ ఒక సెలబ్రిటీస్‌గా వాళ్ళకి కొన్ని బాధ్యతలుంటాయి. ఇప్పుడు వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యేవాళ్ళుంటారు. ఎందుకు 'బిగ్ బాస్' టైమ్‌లో ఆయన్ని చూసి ఇన్‌స్పైర్ అయినోళ్ళు చాలా మందున్నారు. ఆయన ఎంకరేజ్ చేసిన విధానం, సామాన్యుల్ని పట్టించుకున్న విధానం, సెలబ్రిటీ అయినప్పటికి సెలబ్రిటీస్‌కి ఎగెయిన్స్ట్‌గా నిల్చొని కామన్ పీపుల్ పక్కనున్న ఇది చాలా నచ్చాయి. సో, అదే ఎగ్జాంపుల్ ఆయనకి. ఆయన ఒక ఒక విషయాన్ని క్లియర్‌గా చెప్పినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ రాలేదు. గానీ ఎప్పుడైతే ఆయన ఒక ఆలోచించకుండా ప్రిపేర్ అవ్వకుండా మాట్లాడేసారో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తెరలేపారు. సో, శివాజీ గారనే కాదు ఏ సెలబ్రిటీ అయినా ఒక స్థాయి ఉన్న వ్యక్తి అయినా మాట్లాడినప్పుడు చాలా బాధ్యతగా, జాగ్రత్తగా ముందుగా ప్రిపేర్ అయ్యి మాట్లాడితే మంచిది. అట్లనే మనం మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని అనసూయ పోరాటం మనం గుర్తు చేస్తున్నప్పటికీ, ఈ మధ్య కొన్ని ఇబ్బందికరమైన సిట్యుయేషన్స్ అన్నీ వస్తున్నాయి. ఆహ్, సిటీల్లో కూడా ఎలా పడితే అలా వస్తున్నారు గుళ్ళకి, వీటిలకి. గుడుల్లో కూడా మనం ఇప్పుడు బోర్డులు పెట్టడం చూస్తున్నాం. సో, అందరూ చెప్పాలనుకునేదేంటంటే ఇక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉండండి. అంతే తప్ప ఈవెన్ ఈ సోషల్ మీడియా గానీ, ఇవి గానీ వీటిల్లో కూడా అనవసరంగా కొన్ని కొన్ని అసభ్యకరమైన వీడియోలు, రీల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ఆటిలిని కూడా తగ్గిస్తే దాని గురించి ప్రభుత్వం కూడా చర్యలు చేపడితే బావుంటదని నేననుకుంటున్నాను.
ఇప్పుడు లాస్ట్‌కైతే శివాజీ మొత్తానికి బహిరంగ క్షమాపణ చెప్పడంతో ఈ ఈ గొడవ ఇక్కడికి ఆగుతదని నేను అనుకుంటున్నాను. మర్చిపోయానండి. నాగబాబు గారు వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాలు దాని గురించి మాట్లాడుతూ క్లియర్‌గా చెప్పారు ఒక విషయం. కానీ ఇందులో కూడా మళ్ళీ శివాజీకి ఎగెయిన్స్ట్‌గానే అయిందిది. సో, మొత్తానికైతే ఓవరాల్‌గా చూసుకుంటే శివాజీకి బ్యాక్ ఫైర్ అయిందని మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ డ్రెస్ కోడ్, మోరల్ పోలీసింగు ఈ చర్చలు ఇయన్నీ నడుస్తూనే ఉన్నాయి. కానీ నాకు మీ మీ ఒపీనియన్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అసలు మీరు ఏమనుకుంటున్నారు? 'శివాజీ' చేసింది తప్పా? రైటా? లేకపోతే నేననుకున్నట్టు ఆయన ప్రిపేర్డ్‌గా వచ్చి మాట్లాడి కరెక్ట్‌గా చెప్పుంటే ఇది ఇంకా బాగా ఎళ్ళేదా? లేకపోతే 'అనసూయ' గారిదేమైనా తప్పుందా? ఆర్ ఆవిడ చేస్తుంది కూడా కరెక్టేనా? ఏజ్ షేమింగ్ ఇయన్నీ ఆపాలేమో! ఒకసారి మీ అందరూ మీ ఒపీనియన్స్, కామెంట్స్ కింద కామెంట్ సెక్షన్‌లో పెట్టి నాకు చెప్పండి. అలానే మీరు వోట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఇంతకన్నా ఎక్కువ ఎంకరేజ్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని త్వరగా కలవాలని కోరుకుంటున్నాను. థాంక్ యూ ఎవ్రీవన్.